దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా నీ పేరేంటాను? అనుష. అనుష, యేసు ప్రభు నిజ దేవుడు అని నమ్ముతున్నావమ్మా? యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి అని విశ్వసిస్తున్నావా? యేసు ప్రభు ద్వారా యేసు ప్రభువే మార్గము సత్యము జీవము అని నమ్ముతున్నావా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, నీరసం వచ్చినా యేసు ప్రభు విడకుండా క్రమంగా కొనసాగుతావా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వెనకడుగు వేయకుండా, విగ్రహారాధన వైపు తిరగకుండా దేవుళ్ళు నమ్మకంగా కొనసాగుతావా? సహవాసంలో వారం వారం క్రమంగా మందిరానికి వస్తావా? సరే, ఓకే. అనుషాన్ని బట్టి ఒక వాక్యం చదివి మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. ఇప్పటి వరకు ప్రార్థన చేద్దాం. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. చేసి మళ్ళీ ఇంకా భాగ్య చేసి ప్రార్థన చెయ్యి. ఎలా చేస్తాను చెయ్యి. రక్షణ పొంది ఇప్పుడు దీవించండి ఆయన, ఆశించండి ప్రభావ, కృపణివ్వండి ఆయన. ఎన్ని కష్టాలు వచ్చినా ఏముంచినా ప్రభు నీ అన్ని జీవించే కృపతో నింపండి తండ్రి. కనికరాన్ని విడుదలచేయండి తండ్రి. ఈ దినం మొదలుకొని ప్రభు ఈ బిడ్డను ప్రతిష్ఠించండి అయ్యా, కృపతో నింపండి తండ్రి. సహాయం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభు. ఇంకొన్ని తండ్రి ఏసయానికి సాక్షిగా బ్రతుకటకు కృప దయచేయండి. మీ మిలలతో నింపండి తండ్రి. కనికరాన్ని విడుదల చేయండి అయ్యా, మీ కృపతో నింపి మహిమ కవిత ప్రభావం మీరే పొందుకోండి ప్రభు. ఏసు క్రీస్తునామమున అడిగి ఇందాకలాగా అలాగా తొమ్మిది కాల్ చెప్పండి. టవల్ తెచ్చుకున్నారు, టవల్ లైవ్ తెచ్చారా? తీసుకుని ఓపెన్ చేసుకుని వచ్చాను. ఇలా పట్టుకోమ్మా. నమస్కారం. ప్రభు నాకు ఇచ్చే అధికారం చెప్పండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అనుషకు బాప్తిస్మం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. రిబా షబాబా దాలారా కతురబా షబిదిరియదా రబాబా రిబాలారా హుదాలారా కతురబా షందరా హుదాలారా. నిశ్చయముగా కృపను అనుగ్రహించండి, గొప్ప కార్యం జరిగించండి. యేసు రక్తం ఇప్పుడు నింపండి, కనికరం చేత నింపండి. ప్రతి కలవరాలు కొట్టివేయండి. అనుషాన్ని మీరు దర్శించి ప్రతి శాపం అనే కాడి తొలగించి అనుష గ్రేస్ గా ఇప్పుడు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.